రైతులు పండించిన పత్తి పంటకు 15,000 చెల్లించాలని పార్లమెంట్లో గిట్టుబాటు ధర కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలే అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, చేతికొచ్చిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, పంట రుణాలు మాఫీ చేయాలని అన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. Bye.